మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారండి? అందరికీ కూడా హాయ్. అలాగే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజు అండి. ఆదివారం రోజు ఏమేమి స్పెషల్స్ వండుకున్నారనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే మేమేమో వండుకుంటాం అనేది స్పెషల్స్ ఏమి ఉండవులేండి, మామూలుగానే ఏమి వండుకున్నా అదంతా కూడా చూపిస్తాను. ఈరోజు అయితే చిన్నపిల్లలకి ఫోలో డ్రాప్ వేస్తున్నారు కదండి. చిన్నపిల్లల కాడ నుంచి 5 సంవత్సరాల అందరికీ కూడా కంపల్సరీ వేయించాలండి. ఇంకా ఈరోజు మా ఇంట్లో కూడా ఒక అమ్మాయి అయితే ఉంది కదండి, ఆ అమ్మాయి కూడా వేయించాలి. ఇంటి పని అంతా కూడా అయిపోయింది, ముగ్గు కూడా వేసేసాను. ఎలా వేసాను అనేది ఇప్పుడైతే వాతావరణం అంతా కూడా చాలా హాట్గా ఉంది. ఎండ అయితే పొద్దున్నే వచ్చేసిందండి. ముగ్గు అయితే ఇలా ఏదో సింపుల్గా పెట్టేశాను. పొద్దున్నే లేచి ఇంక పని అంతా అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే చెయ్యాలన్నమాట. ఇప్పుడు బాగుంది కదండి ముగ్గు, చూడడానికి అయితే చాలా బాగుంది. మా అమ్మాయి అయితే చూడండి ఇంక పొద్దున్నే లేచి ఆటలాడుతుందన్నమాట. బ్రష్ అయితే చేయించేసాను, నడిపైకి కింద అయితే ఆటలాడేస్తుంది. పోలియో డ్రాప్లకి తీసుకెళ్తానంటే ఇంకా రెడీ అయిపోతాను అంటుంది. తాను చేయించే అంటుంది. పొద్దున్నే 6:30కి చేస్తాను అని చెప్తున్నా అనమాట. అని చెప్పు. పోలియో డ్రాప్లు ఎలా వేయించుకుంటావు? నోట్లో వేస్తారా? అలా వేస్తారా? చేతికి ఇంకు పెడతారే? మావి తీసుకెళ్తాడే, నేను తీసుకురాను. మావి వస్తాడు, మావి తీసుకెళ్తాడు. వెళ్తావా? పెద్ద మావయ్య తీసుకో బాయ్ అని చెప్పు. టిఫిన్ అయితే ఇప్పుడు చేస్తాము. అయితే చేసేసి కాదకాడికి అయితే వెళ్ళిందండి. తినేసి ఇంకా అప్పుడు మేము తింటాము. మా అమ్మాయికి నేను తింటాను అన్నమాట. పొద్దునుంచి బాగానే ఉందండి మా అమ్మాయి. ఇప్పుడు ఏదో కొంచెం నీరసంగా పడుకుంటాను అంటుంది. దగ్గోటి వచ్చేస్తుంది. మా అమ్మాయికి స్నానం చేయించడానికి ఫస్ట్ అయితే నీళ్ళు అయితే పెట్టానండి. ఇంకా పక్కన అయితే ఎసరు పెట్టేశాను. ఇంకా అమ్మాయికి కాలో కాడికి వెళ్ళింది. మా అమ్మాయి అంతా పొద్దు నుంచి కూడా డల్గా ఉంది, ఏంటో తెలీదు. నీరసంగా టిఫిన్ కూడా ఏమి చేయలేదండి. మా అమ్మాయి అయితే పోలియో డ్రాప్లు అయితే వేయించుకోవడానికి అయితే వెళ్ళిందండి. ఇక తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు అనమాట. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ గుర్తులేదండి, అసలు మర్చిపోయాను. ఇంకా వచ్చాడని ఇంకా రెడీ చేసేసి ఇంక పంపించేసాను అనమాట. ఆధార్ కార్డులు అయితే పంపించేసాను. వీడియో మాత్రం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసి కూర అయితే వండుతున్నానండి. వంకాయలుని అలాగే ఇంకా బీరకాయలు అయితే ఉన్నాయి. ఏదైనా పులుసు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాం, కానీ వంకాయ పులుసు తినైతే చాలా రోజులు అవుతుంది. ఇంకా అందుకే వంకాయ పులుసు పెట్టుకుని క్యారెట్ తురుము ఫ్రై పెట్టుకుందాం అనుకుంటున్నాము. వంకాయ పులుసులో ఎండు చేపలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. ఆదివారం అయినా స్పెషల్ ఏముంటుందండి, మామూలు కదా. అట్లా ఏదైనా ఒకటే, ఇంకా ఏదైనా రోజు. ఇంకా పనసకాయ అయితే కోసేసారండి. ఇంకోటి ఇదైతే బాగానే ఉంది, కుళ్ళిపోకుండా కొంచెం బాగానే ఉందండి. కాయ అయిపోయింది అనేసి ఒక 2 రోజులు ఎండలో పెట్టేసి అప్పుడైతే కోసుకుందాం అనుకుంటున్నాము. చూస్తాము. ఇక ఇంతే సైజు అవుతాయండి, ఇంకా పెద్దవి అవ్వు, కానీ చాలా స్వీట్గా ఉంటాయి. ఇంకా వంకాయలన్నీ తీసేసి కోసేస్తాను. క్యారెట్ మళ్ళీ ఫ్రై పెట్టుకున్నాను, ఇంకా 2 ఉంచేస్తానండి. ఫ్రై పెట్టుకుంటాను. టమాటా వేసి ఇంకా పులుసు పెడతాను. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయొచ్చు కదా. పులుసులోకి ఈ పచ్చిమిరకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ బీరకాయలు కూడా ఉన్నాయి.
ఇంక కోసేసి పులుసు పెట్టేస్తాను పొయ్యి మీద. అమ్మ అయితే అన్నం వండుకుంది. ఇంకా అన్నం మార్చేసాక ఇంటి కిచెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మొత్తం గదులన్నీ కడిగేస్తున్నామండి. ఇంకా కిచెన్ అయితే మొత్తం అన్ని తెలియవలసి వస్తుంది. ఇంకా ప్రతిదీ ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు. తమ్ముడు అయితే తీసుకెళ్ళాడు అన్నాను కదండి. ఇంకా దిగబెట్టేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. పోలియో డ్రాప్లు అయితే ఏం చేసుకుని ఇంకా తీసుకొచ్చేసాడు. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది ఆధార్ కార్డు పట్టి. ఏం చేసుకున్నా పోలియో డ్రాప్ గంట దాకా ఏం పెట్టొద్దు అన్నారా? ఎలా చేశారు? నోట్లు వేసారా? చేతికి ఏమన్నా ఇంక రాసారా? చేతికి ఏ చూపించు, ఏది? ఇలా వేసారా? ఏది చూపించు, సరిగ్గా చూపించు. అలా వేసారా? నోట్లు వేసారా? అలాగా నేయించుకున్నావా? ఏడ్చేస్తావుగా నువ్వు? వేయించుకో. ఉల్లిపాయలు టమాటాలు అయితే కోసాను. ఇంకా పొయ్యి కాడ అయితే ఎండ వచ్చేసింది. వండుదామా లేదా అని చూస్తున్నాను అనమాట కోయడానికి. ఏం చేస్తున్నావా? నీటిలో అయితే కొద్దిగా ఉప్పు వేసానండి. ఉప్పు వేసేసి వంకాయ ముక్కలు అయితే కోసేస్తున్నాను. యాపి వేసావా? వేపాకులు బాటిల్లోని ఇంక ఇలాగా ఆటలాడుతుందన్నమాట. బాటిల్ నిండా నీళ్ళు వేసేస్తుంది, వంపుతుంది. నీళ్ళు ఎక్కడ ఉంటే వలపెడతాను ఇప్పుడు. దాంట్లో వేస్తావా? క్యారెట్ అయితే తురుముదాం అనుకున్నాను. ఇంకా కూర వండేసి ఇంకా గదిలో అయితే కడుగుతాం కాబట్టి ఇంకా తురుగుదాంలే అనేసి ఇలా చెక్కేసి పెట్టాను పక్కనే. నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లేదా? కూర్చోయాలి పైన. సగం పుచ్చులే ఉంటాయి. వంకాయ పులుసు అయితే పెట్టేస్తున్నానండి. అమ్మ వచ్చేసి ఏం చేస్తుందంటే అన్ని గదుల్లో సామాన్లన్నీ సర్దేసి తుడిసేసి ఇంకా నీళ్ళన్నీ కొడుతుందన్నమాట. ఇప్పుడైతే కడగమాలి. అసలు నీళ్ళు మోసుకోలేకపోతున్నామండి. మోటార్ ఉంటే ఇంకా మోటార్ పెట్టేసుకోవచ్చు. ఇంకా కింద నుంచి అదే హైట్ కదా మెట్లు మాలని అస్సలు మొయ్యలేకపోతున్నాం. ఇంకా అమ్మాయి మోసుకొచ్చింది అన్నీ కూడా నీళ్ళు. ఇంకా వంకాయ అయితే చాలా రోజులు అవుతుందన్నమాట తినేసి. ఇంకా తినాలనిపించింది. ఇంకా క్యారెట్ ఫ్రై కూడా పెట్టుకుంటాను నాకు మట్టుకి. ఇంక ఇది కూడా కొద్దిగా వేసుకుందాంలే అనేసి ఇంకా వంకాయ పులుసు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వాయిస్ ఎత్తి మొత్తం ఇద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా నాన్న వచ్చేసారని చెప్పేసి ఇంక ఇవ్వడం మానేసానండి. ఎవరైనా ఇంక నాన్న ఉంటే ఇంక అస్సలు వాయిస్ ఇవ్వలేను. అమ్మ ఉంటే కానీ ఎంచక్క ఇచ్చుకుంటాను కానీ వాయిస్, చెల్లున్నా ఎవరున్నా కానీ నాన్న ఉంటే ఇంకా నా నోట్లోంచి మాట రాదు. ఇంకా ఏం చెప్పలేనండి. అందుకే పక్కనే కూర్చున్నారు. ఇప్పుడే వచ్చారన్నమాట. నేను అందుకే వాయిస్ ఇవ్వడం మానేశాను. ఇంకా తర్వాత ఇద్దాంలే ఇంకా బ్యాక్గ్రౌండ్లో అనేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి ఇంకా కొద్దిగా అల్లం నూరిచ్చేసింది అమ్మ. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసాను. దాంట్లోనే ఇంకా ఉప్పు అయితే వేస్తే ఇంకా బాగా మగ్గుతాయని ఇంకొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను.
వంకాయలు అంటే ఇంక అమ్మకి నాన్నకే కదా ఎంతో కూర వండట్లేదు, ఇంకా వంకాయలు కూడా తక్కువే పట్టుకొస్తున్నారు. ఇంకా నాకైతే క్యారెట్ ఇంకా గదిలు కడిగేసానికి అప్పుడైతే తురుముకోవాలి, తురిమేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకుంటాను. వెంటనే ఇప్పుడు గదిలు కడగాలంటేనే పెద్ద టాస్క్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి నీళ్ళు మోసుకొని ఇంకా పైకి తెచ్చుకొని ఇంకా గదిలు కడగాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా చెల్లి నేను ఉన్నప్పుడైతే ఇంకా చెల్లి నేను కడిగేసేవాళ్ళు, ఇప్పుడు కష్టం అవుతుంది కొంచెం, ఇంకా అమ్మాయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. మీరు నా పాత వీడియోలు చూస్తుంటే మొత్తం వాయిస్ ఇచ్చేదాన్నండి, అప్పుడు ఏంటో తెలియదు, ఇంకా వాయిసే ఇచ్చేదాన్ని, ఇంకా ఈజీగా ఉండేది. ఇంకా అప్లోడ్ చేసేసేదాన్ని, ఇంకా ఏమన్నా ఉంటే తీసేసి ఇప్పుడు వాయిస్ ఇవ్వడం కష్టమైపోతుంది. అందుకే కొంచెమైనా వాయిస్ ఇస్తే కొంచెమైనా తగ్గుతుంది కదా, అప్పటికప్పుడు మాట్లాడితే బాగుంటుంది కదా అనేసి అప్పుడప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నాను. కానీ ఎవరొకరు వచ్చి ఇంకా నేనైతే మాట్లాడడం మానేస్తున్నాను. వాయిస్ ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా ఈ వీడియోకి వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇంకా కారం అయితే వేసేసి ఇంకా చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. అమ్మ అయితే ఇంక అన్నీ సదిరేసింది, ఇంకా నీళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతుంది అన్నమాట పైకి. ఇంకా పులుసు వేసేసి ఇంకా పైకి అయితే వచ్చేసానండి. స్పీడ్ పెట్టేసాను, చాలా నిమిషాలు ఉంది, 4 నిమిషాల పైన ఉంది. ఇంకా మా అమ్మాయి అయితే చిన్న చీపురు పెట్టుకుని అటు ఇటు తిరిగేస్తుంది. ఇంకా నేను కడిగేస్తాను మీరు అక్కర్లేదని చెప్తుంది. అమ్మ అవతల గదికి అడుగుతుంటే నేను కిచెన్ ఒకటే ఓన్లీ కిచెనే కడిగానండి, కొంచెం ఏదోలా కొంచెం నీరసం అనిపించేసింది, ఇంకా నేను కడగనని చెప్పాను. ఇంకా అవతల గది ఇంకా అరుగు అమ్మాయి కడుక్కొనమాట. ఇంకా క్యారెట్ ఫ్రై పెట్టుకుందాం, లేట్ అయిపోతుంది, అప్పటికి కడిగేటప్పటికి 12:30 అంతా అయిపోయిందండి. ఇంకా టైం అయిపోతుంది కదా, ఇంకా కూర వండాలనేసి ఇంకా గ్యాస్ కొంచెం ఫ్యాన్ వేసేస్తే ఆరిపోయిందన్నమాట. ముందైతే గ్యాస్ బల్ల అయితే కడిగేసాను, ఇంకా తర్వాత అయితే ఇంకా గ్యాస్ కూడా శుభ్రంగా సబ్బెట్టి కడిగేసి ఇంకా పక్కగా పెట్టేసుకోవచ్చు. స్వీట్ అయితే చాలా పెట్టేసానండి. మా అమ్మాయి చూడండి అస్సలు ఆ నీటిలో అయితే కొట్టేసుకుంటుంది. గ్యాస్ అయితే కడిగేసి పై బల్ల అంతా కడిగేసాను. ఇంకా సర్ఫ్ అయితే వేసేసి ఇంకా బాగా రఫ్ చేసేస్తున్నాను అనమాట, మురికి ఏమైనా ఉంటే పోతుంది. ఇంకా మా అమ్మాయి చీపురు మా అమ్మ కట్టిందన్నమాట, చీపురు అంటుంది, ఆ చీపురుతోనే వాకలు తుడుతుంది, రోజు కూడా నవ్వు వచ్చేస్తుంది. వెనకాల చెయ్యెట్టుకుని మరి అస్సలు తుడుతుంది. ఇంకా ఆడపిల్ల అంటే ఇంకా పని నేర్చేసుకుంటారు ఇప్పటి నుంచి. అదే మగపిల్లలు ఇలా చేయమంటే అస్సలు ఎవరు చేయరు కదండి, మన పని కాదు కదా అన్నట్టు అనుకుంటారు. ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకా అసలు ఎప్పటి నుంచో కూడా నాకు సాయం చేసేస్తుంది. అసలు ఇలా చేసిన వాళ్ళే పెద్దదిగా అస్సలు చేయరండి, పని అస్సలు చేయమన్నా చేయరు. ఇప్పుడు బాగా అది చేసేస్తాను, నేను కడిగేస్తాను అని నీళ్ళు మాత్రం మా అమ్మ తెచ్చినవి ఎన్ని వంపుతుందో, ఒక 2 బకెట్ల దాకా వంపేసింది. మా అమ్మేమో తిట్టేస్తుంది, తేలేకపోతున్నాను, నువ్వేమో వంపేస్తున్నావు అనేసి. అంటే ఇంకా పెళ్ళి కాకముందు మా పెళ్ళి కాకముందు చెల్లి నేనే కడిగేసేవాళ్ళం, నేనే కడిగేదాన్ని ఎక్కువ కిచెను. ఇంకా చెల్లి కూడా మొత్తం కడిగి ఇంకా అమ్మ చూసుకునేది కాదు. ఇప్పుడు అమ్మాయి తెచ్చుకుని నీళ్ళు మొత్తం ఇవ్వడం వల్ల ఇంకా మోటార్ ఏం చేయండి అంటుంది మా నాన్నతో, మోటార్ ఏం చేయండి, నేనైతే తేలేకపోతున్నాను, అక్కడ నుంచి తెచ్చి కడగాలంటే చాలా కష్టం అయిపోతుంది, మోటార్ ఏమంటుంది. ఆ పైపు చాలా సంవత్సరాలు అయిపోతుందండి ఏంచి, ఇంకా మోటార్ అప్పుడు పెట్టిలాగే ఎట్టించుకోవాలన్నమాట. మోటార్ పెట్టించేలా ఎట్టి ఇంకా మోటార్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మా అమ్మ కొద్దున్నా కూడా చాలా కష్టం అయిపోద్ది అన్నమాట, తెచ్చుకుని కడుక్కోవాలన్నా కూడా. అదే మోటార్ ఉంటే చాలా ఈజీగా కడిగేసుకోవచ్చు. నాకైతే ఇంకా ఈ గది కడిగేటప్పటికే నీరసం వచ్చేసింది, ఇంకా ఏదోలాగా అనిపించింది, కళ్ళు తిరిగిపోతున్నట్టు. ఇంకా అందుకని చెప్పేసి నేను కడగలేను అని చెప్పేసి ఇంకా క్యారేజ్ దగ్గర అయితే తురుముకున్నాను. చాలాసేపు పట్టింది తురిమేటప్పటికి, ఇంకా ఆరిపోయిందన్నమాట, గ్యాస్ బల్ల అంతా ఆరిపోయింది. ఇంకా గ్యాస్ అంతా కూడా తుడిచేసి ఇంక వెనకాల ఏమన్నా కూడా పట్టించుకోకండి, ఇంకా చదవలేదు కదా అనేసి ఇంకా అలా ఉంచేసాము. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అప్పటికి పావు తక్కువ 1 గంట అయితే అయిపోతుంది, చాలా టైం అయిపోతుంది. అమ్మ అయితే అవతల గది ఇంకా అడుగుతుంది అన్నమాట, అన్ని సర్దుతుంది, కడుగుతుంది. మా అమ్మాయి కూడా వెళ్ళిపోయింది అన్నమాట, నీళ్ళు పంపడానికి మా అమ్మాయి వెళ్ళింది. నేనైతే కడగలేను అని చెప్పాను, కడగలేనమ్మా ఇంకా కూర వండాలి కదా అని చెప్పాను. సర్లే నేను కడిగేసుకుంటాను అనేసి అమ్మ అయితే కడిగేసుకుంటుంది అన్నమాట. కానీ నీళ్ళే ఇబ్బంది అండి, అక్కడ నుంచి మోసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. పైపు కొట్టుకుని పైకి మెట్లు ఎక్కాలంటే అసలు మోకాలు నొప్పి చేసేస్తున్నాయి అంటుంది. వాటర్ అయితే పెట్టించేసుకోవాలి, చూద్దాం ఎప్పుడు పెట్టించుకోవాలో ఉంటాలో.
ఇంకా కూర అయితే వండేస్తాను. మా అమ్మాయి అయితే ఇంకా అక్కడే ఉందండి, ఆ నీటిలో ఆడుకుంటుంది అన్నమాట. ఇంకా క్యారెట్ అయితే వేసేసానండి. ఇంకా తాలింపులోకి కొంచెంసేపు సిమ్లో పెట్టేసి వదిలేస్తే ఇంకా అదే మగ్గుతుందన్నమాట. ఇంకా నేను ఆదివారం పరివారం షో వస్తుంటే టీవీలోని ఇంకా అదే చూస్తా, కూర అయితే మాడిపోయిందండి. సిమ్లో పెట్టేసి వెళ్ళిపోయానమాట. ఇది ఫ్రైలు అత్తమాటలు ఉండకపోతే కింద అయితే అడుగు పంటేస్తుంది. మా అమ్మాయి అయితే గది కడిగేసి ముగ్గు కూడా పెట్టేసింది. మా అమ్మాయి అయితే నేను ఇది ఆదివారం పరివారం షో చూస్తుంటే మార్చేయాలంట. కార్తీక దీపం వల్ల అయితే మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఇంకా అందరం చూస్తున్నాము. మా అమ్మ కూడా అని అరుగు కూడా కడిగేసింది. ఇంకా మెట్లు ఉన్నాయి, ముగ్గు అయితే పెట్టేస్తుంది. నేను టీవీలో పడిపోయి మొత్తం కూరంతా కూడా మార్చేశాను. ఇంకా తినింది కదా పోన్లా అనుకున్నాను. ఇంకా అసలు బొమ్మలు పెట్టామంటుంది, కార్టూన్ పెట్టామంటుంది. కూర కూడా ఇంకా అలా బాగా మగ్గిపోయిందండి. ఇంకా పొయ్యి మీద ఉంచేసాను అనమాట. ఒంటిగంట అవుతుంది ఇంకాని. ఇంకా సాయంత్రం అయితే మా ఇంట్లో పక్కన అయితే చంటి బిడ్డతో వచ్చిందండి. ఇంకా వాళ్ళైతే సారీ పంచిపెడుతున్నారన్నమాట. మేము చిన్నప్పుడు ఇలాగే పంచిపెట్టేవాళ్ళమండి. ఎవరైనా పంచిపెట్టమంటే ఇంకా అందరింట్లోకి వెళ్ళి ఇంకా ఇలా బకెట్లు ఇచ్చుకొని పసుపు కుంకుమ ఒక్కొక్కరు ఇచ్చుకొని పంచిపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఎవరో చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి ఇంకా పెద్దవాళ్ళే పంచిపెట్టేసుకుంటున్నారు. అప్పుడు రోజుల్లో ఇంకా మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా పంచిపెట్టారన్నమాట. ఇంకా నలుగు పిండి, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, సలిమిడి ఇవన్నీ కూడా పంచిపెట్టారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సాయంత్రం అయితే పచ్చిరొయ్యలు పట్టుకొచ్చారండి. పచ్చిరొయ్యలు మామిడికాయ వండుతానని చెప్పేసి ఇంకా పచ్చిరొయ్యలు మామిడికాయ చాలా బాగుంటుంది కదా. ఇంకా పచ్చిరొయ్యలు అయితే అమ్మ క్లీన్ చేసేస్తుంది. వీడియోతో ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామే. ఉంటాను మరి.